హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదైతే మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా, మీరు మీ స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటారు, ఎలా హెల్దీగా ఉంటుంది, ఎలా పింపుల్స్ రావు అనివన్నీ చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. అండ్ ఫేస్ కేర్ వీడియోస్ కూడా చేయమని అడుగుతూ ఉంటారు. సో మీ అందరి కోసం, మీ అందరి రిక్వెస్ట్ పైన నేను ఇప్పుడు ఫేస్ కేర్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు నేను చెప్పే క్రీమ్ యూజ్ చేస్తే వెంటనే మీరు ఇలా ఫేస్కి అప్లై చేసుకున్న వెంటనే మీరు క్లీన్ చేసుకున్న తర్వాత వైట్గా అయిపోతారు అని నేను చెప్పనండి. ఎందుకంటే అవన్నీ జస్ట్ వర్డ్స్ మాత్రమే. ఇలా నేను చాలా వీడియోస్ చూసాను, చాలా మంది చెప్తూ ఉంటారు మీరు ఇలా పెట్టుకోగానే వైట్గా అయిపోతారు, ఇలా పెట్టుకోగానే గ్లో చేస్తుందని. బట్ అవన్నీ కాదండి. మనం ఫేస్ ప్యాక్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఫేస్ ప్యాక్ మీరు యూజ్ చేస్తే మాత్రం 100% మీ ఫేస్లో చేంజెస్ చూస్తారు. బట్ దానికి కూడా టైం పడుతుంది, పెట్టుకోగానే వెంటనే రాదు. డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది, కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి. వీక్లీ వన్స్ అయినా ఇప్పుడు నేను చెప్పేవన్నీ యూజ్ చేయాలి. అప్పుడే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఏదైనా సరే, ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదా, తినగా తినగా వేము తీయనుండు అని. అలానే మనము కన్సిస్టెంట్గా మన స్కిన్కి కేర్ తీసుకుంటే 100% రిజల్ట్ చూస్తాము. సో పెట్టేసిన వెంటనే మ్యాజిక్గా వర్క్ చేయదు, బట్ డెఫినెట్లీ మీరు చేంజెస్ అయితే చూస్తారు. లైక్ మీ స్కిన్ సాఫ్ట్ అవ్వడం, సో కొన్ని పింపుల్స్ వెళ్ళిపోవడం, సో అలా మీరు చిన్న చిన్న చేంజెస్ చూస్తారు. ఇది 100% వర్క్ చేస్తుందండి. ఎందుకంటే నేను ప్రతిసారి ఇదే స్కిన్ కేర్ చేస్తాను. యాక్చువల్లీ స్కిన్ హెల్దీగా ఉండాలంటే జస్ట్ ఒక అవుటర్ అప్లికేషన్స్ మాత్రమే కాకుండా ఇన్సైడ్ కూడా మనం మంచి ఫుడ్ తీసుకోవాలండి. అప్పుడే హెల్దీగా ఉంటుంది మన స్కిన్ అయినా, హెయిర్ అయినా, మనమైనా కూడా. సో అదంతా నేను పర్టికులర్లీ సపరేట్ వీడియో చేస్తాను. నేను ఎలా అయితే హెల్త్ కేర్ తీసుకుంటానో, ఫేస్కి కేర్ తీసుకుంటానో. సో నేను చాలా ఫేస్ ప్యాక్స్ అయితే ట్రై చేస్తానండి. బట్ నేను ఒక 4 స్టెప్స్ ఉన్న ఫేస్ ప్యాక్ని మీకు చెప్తాను. ఇది మీరు పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారండి. ఎప్పుడైనా మేము ఏదైనా ఫంక్షన్స్ కానీ, అకేషన్స్ కానీ ఉంటే 100% ఇదే ట్రై చేస్తాము. మంచి రిజల్ట్ కూడా చూస్తాము. ఫంక్షన్ రోజు కొంచెం గ్లోయిగా కనిపిస్తామంటే బిఫోర్ డే, సో మంచిగా కనిపించాలంటే ఇది ఒక్కటి యూజ్ చేయండి. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీకు 100% హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు రెగ్యులర్గా దీన్ని ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేస్తూ ఉంటే మీరు డే బై డే చేంజెస్ చూస్తారు. బట్ రెగ్యులర్గా అంటే ఎవ్రీడే పెట్టుకోకూడదండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే, మోర్ దెన్ ఎనఫ్ అంతే. ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవుతే 100% రిజల్ట్ చూస్తారు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను అది ఎప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటాను. వీక్లీ వన్స్ డెఫినెట్లీ నేను ఫేస్ ప్యాక్ పెట్టుకుంటా. దాంట్లో అన్ని ఫేస్ ప్యాక్స్ నేను ట్రై చేశాను ఆల్మోస్ట్. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఫేస్ ప్యాక్ 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. ఈ 4 సింపుల్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. 100% మీకు ఒక 40 మినిట్స్ అయినా టైం పడుతుంది ఈ ఫేస్ కేర్కి. ఫస్ట్ వచ్చేసి క్లెన్సింగ్ అండి. మొత్తం డర్ట్ అంతా రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ క్లెన్సింగ్, తర్వాత స్క్రబ్బింగ్, తర్వాత కూలింగ్, తర్వాత ఫేస్ ప్యాక్. సో ఈ 4 ఉంటాయి. ఈ 4 స్టెప్స్ మీరు మంచిగా చేయాలి. ఖచ్చితంగా ఒక 40 to 45 మినిట్స్ అయితే పడుతుందండి 100%. సో టైం ఉన్న రోజు మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నేను కమింగ్ వీడియోస్లో నా ఫేస్ కేర్ వీడియోస్ ఇంకా చాలా చేయబోతున్నానండి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇదైతే నేను మెయిన్లీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేస్తాను. అండ్ ఆల్సో వీక్లీ వన్స్ అయినా 100% చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? క్లెన్సింగ్ కోసం మనకు ఒక పొటాటో కావాలి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక నేచురల్ క్లెన్సర్ లా యూస్ అవుతుంది పొటాటో మనకి. క్లెన్సింగ్ కోసం మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండి. మిల్క్ న్యాచురల్గా స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. అది డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది అండ్ ఫేస్ని చాలా ఫ్రెష్గా, గ్లోయింగ్గా చూపిస్తుంది. ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. స్కిన్ని కూల్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మిల్క్తో. సో ఒక బౌల్లో మనం మిల్క్ని యాడ్ చేసుకుని మనం ఫేస్ ప్యాక్లో కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ క్లెన్సింగ్ కోసం కొంచెం మిల్క్ని యాడ్ చేస్తాం. మరి ఇంకా టర్మరిక్ గురించి చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు టర్మరిక్ మన స్కిన్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. సో మిల్క్లో కొంచెం టర్మరిక్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎల్లోగా అవుతుంది. సో
పించ్ ఆఫ్ టర్మరిక్ అయితే సరిపోతుంది. ఇలా ఉండాలన్నమాట మిల్క్. ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు మన పొటాటోని హాఫ్గా కట్ చేయాలి. క్లెన్జర్స్ రెడీ అయిపోయాయి. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ ప్యాక్ వేసుకుంటున్నా అండి. మన ఫేస్ ఎలా అయితే ఉందో అలానే ప్యాక్ వేసుకోకూడదు. ఫస్ట్ ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ప్యాక్ వేసుకోవాలి. రిజల్ట్ చూస్తాము. ఇక్కడ నేను పొటాటోకి ఘాట్లు పెడుతున్నానండి. నార్మల్గా పొటాటో రబ్ చేసుకోవడం కన్నా కూడా ఇలా ఘాట్లు పెట్టి యూస్ చేస్తే ఆ పొటాటోలో ఉన్న జ్యూస్ అంతా మన ఫేస్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం లేదండి, ఈ పొటాటోని ఈ మిల్క్లో డిప్ చేసి ఫేస్కి క్లెన్జర్ లాగా అప్లై చేసుకోవాలి. ఒక 10 minutes అయినా టైం పడుతుందండి కంప్లీట్గా క్లెన్జింగ్ చేసుకోవడానికి. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే అండి, సింపుల్ అని చెప్పను. బట్ మనకి రిజల్ట్ ఉండాలంటే ఎంత కష్టమైనా పడాలి. నేను వీక్లీ వన్స్ అయితే 100% ఇది నేను క్లెన్జింగ్ కోసం యూస్ చేసి పొటాటోలో కానీ మిల్క్లో కానీ టర్మరిక్లో కానీ చాలా మంచి యూసెస్ ఉన్నాయండి. సి విటమిన్ ఎంజైమ్ ఉంటుందండి. అది ఫేస్ని లైటన్ చేస్తుంది, గ్లోయింగ్గా కనిపిస్తాము, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. దాన్ని రిమూవ్ చేస్తుంది. ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. స్కిన్ గురించి తెలిసింది, స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది అండ్ మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ముట్టుకుంటే స్మూత్గా ఉంటుంది. డార్క్ స్పాట్స్, మార్క్స్ అన్నీ తీసేసుకొని అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం తుడవలేదండి. సో ఆ మిల్క్ అంతా మన ఫేస్ అబ్జర్వ్ చేసుకునే వరకు ఆగాలి. చూడండి, నా ఫేస్లో మిల్క్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. ఎవరికైతే బుగ్గలు అంటే చాలా ఇష్టమో సో నేను చెప్పినట్టు వాళ్ళు చేయండి. నోట్లో గాలిని పెట్టుకుని బెలూన్స్లా చేసుకోవాలన్నమాట మన బుగ్గలని. ఇంకా అలానే మనం కొంచెంసేపు ఉంచుకొని కౌంట్ చేసుకోవాలి, తర్వాత తీసేయాలన్నమాట. మళ్ళీ తర్వాత అలానే బ్లో చేసి పెట్టుకుని మళ్ళీ కౌంట్ చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. సో ఇలా ఎన్ని టైమ్స్ అంటే మనకు నచ్చినట్టు చేసుకోవాలి. డెఫినెట్లీ రిజల్ట్ ఉంటుంది. ఒక 10 daysలో మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. మీ చీక్స్ కొంచెం లావైన ఇదే టిప్ యూస్ చేస్తానండి. నెక్స్ట్ స్టెప్ 2కి మనకు కావాల్సింది ఒక టమాటో. దాన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. టమాటో యాక్నీని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకు కావాల్సింది 1 spoon ఆఫ్ షుగర్లో టమాటోని డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మన స్క్రబ్బర్ రెడీ అయిపోయినట్టే. షుగర్ మన స్కిన్కి చాలా మంచిదండి. టమాటో, షుగర్ ఈ రెండు కంబైన్ చేసి మనం యూస్ చేస్తే అదొక క్లెన్జింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. షుగర్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. టమాటో పోర్స్ని క్లీన్ చేసి డర్ట్ని రిమూవ్ చేస్తుంది. ఇన్స్టాంట్ బ్రైట్నెస్ని చూస్తాము ఇది అప్లై చేసిన తర్వాత. డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ స్మూత్గా అవుతుంది. మీలో చాలా మంది నన్ను అడుగుతారు మీకు పింపుల్స్ ఎందుకు రావని. నేను ఇది చేస్తానండి, సో అందుకే రావు. ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫేస్లో నుంచి వచ్చే ఎక్సెస్ ఆయిల్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అని రుద్దేకండి, మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ ఇరిటేషన్ వచ్చేలా అవుతుంది. సో గట్టిగా రబ్ చేయకండి, హార్డ్గా జస్ట్ సింపుల్గా రబ్ చేయండి. ఫస్ట్ ఇది చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ ఉన్న వాళ్ళు ఇది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మనకి ఆయిల్ని రిడ్యూస్ చేయడానికి, పింపుల్స్ని రిడ్యూస్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మరీ అంత ఎక్కువ పింపుల్స్ ఉండవు కదా, సో మళ్ళీ యూస్ చేస్తే స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఇది కొంచెం స్కిప్ చేసేయండి. జస్ట్ టమాటోతో రబ్ చేయండి అంతే, షుగర్ అవసరం లేదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ స్టెప్ అయితే చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు ఈ స్టెప్ ఒక్కటి షుగర్ని తీసేసి ఉట్టి టమాటోతో రబ్ చేయండి, అయిపోతుంది. గమ్ము లాగా అతుక్కుంటుందండి, చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది చేసేటప్పుడు. బట్ వన్స్ అవుట్పుట్ చూస్తే మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ కూలింగ్. ఈ కూలింగ్కి మనకి మెయిన్లీ యూస్ అయ్యేది కర్డ్. మంచి కర్డ్ తీసుకోండి, సోర్ కర్డ్ తీసుకోవద్దు. ఫ్రెష్ కర్డ్ ఒక 2 to 3 tablespoons తీసుకోండి. కర్డ్ మనకి ఇన్స్టాంట్ గ్లో ఇస్తుంది. కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. మన డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మన స్కిన్ని బ్రైట్గా ఫ్రెష్గా చూపిస్తుంది. నాకైతే ఈ 4 steps ఫేస్ ప్యాక్లో ఈ కూలింగ్ ప్రాసెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచిగా కూలింగ్గా ఉంటుంది, ఫేస్ అంతా కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఈ కూలింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్ చాలా గ్లోయిగా కనిపిస్తుంది. ఈ కూలింగ్ ప్రాసెస్ తర్వాతే మీరు చేంజెస్ చూస్తారు. స్కిన్ రేడియంట్గా గ్లోగా కనిపించాలంటే కర్డ్ అనేది చాలా నీడెడ్ అండి. అండ్ మీరు ఒకవేళ చాలా సన్నగా ఉన్నారనుకోండి, మీరు కొంచెం చెప్పి అయితే బాగుండు అనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేయండో తెలుసా, కర్డ్ తినేసి పడుకోండి, వెంటనే పడుకోండి. మెయిన్లీ మధ్యాహ్నం టైంలో అలా చేయండి.
మీరు మంచి చేంజెస్ చూస్తారు, మీ ఫేస్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా టైమ్స్ చేశాను. తినేసి పడుకుంటే మంచి గ్లో చూస్తాము, ఇలా నాకు చాలామంది చెప్పారు. బట్ నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇంకా మనం 4th స్టెప్కి వచ్చేస్తున్నామండి. ఇదే ఇంకా లాస్ట్ స్టెప్, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు బేసిన్ తీసుకోవాలి. ఈ బేసిన్ స్కిన్ని న్యాచురల్గా డ్రై అవ్వకుండా గ్లోయిగా చేస్తుంది. అండ్ ఆల్సో పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేయాలి. ఈ టర్మరిక్ మేము ఇంట్లో పట్టించిందండి, సో అది ఇంకా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో చార్కోల్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నా. ఇది యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ అండి. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో క్లెన్జింగ్ మిల్క్ యూస్ చేశాను కదా, ఆ మిల్క్ని ఇందులో వేసుకుంటున్నా. సో ఇవన్నీ యాడ్ చేయాలి. తర్వాత వీటన్నిటిని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేయాలన్నమాట. లంప్స్ ఏది లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇందులో 1 or 2 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, మంచి రిజల్ట్ చూస్తారు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అది స్కిప్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు ఆరెంజ్ పీల్ పౌడర్ యూస్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇందులోనే 1 tablespoon ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఉంటే నా దగ్గర యాక్చువల్లీ అవైలబుల్గా లేదు, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఎప్పుడైనా ఆరెంజెస్ తీసుకొచ్చి, కానీ అది అయిపోయింది. ఇప్పుడు మనం కూలింగ్ అప్పుడు పెరుగు పెట్టుకున్నాం కదా, అది ఫేస్లోకి అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా. బట్ ఎంత భయంకరంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత అంత క్యూట్గా కనిపిస్తాము. బయట నుంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం కన్నా కూడా ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే మంచి ఫేస్ ప్యాక్స్ రెడీ చేసుకోవచ్చండి. ఖర్చు ఉండదు అండ్ ఆల్సో మంచి గ్లో ఉంటుంది. అండ్ ఆల్సో కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు, స్కిన్కి డ్యామేజ్. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తారండి ఫేస్ క్లెన్స్ చేయించుకోవడానికి అండ్ ఫేస్ ప్యాక్ వేయించుకోవడానికి. బట్ మన కిచెనే మనకు ఒక బ్యూటీ పార్లర్ అండి. నిజంగా కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే కొంచెం టైం పట్టొచ్చు మనకి రిజల్ట్ కనిపించడానికి, బట్ ఖచ్చితంగా మనకి రిజల్ట్ అంటూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. యాక్చువల్లీ నేను ఇలా వేసుకున్నా కదా ఫేస్ ప్యాక్, నేను మా ఒరియో గారి దగ్గరికి వెళ్ళి ఇలా భయపెట్టేశాను అనమాట. నన్ను చూసి భయపడి సోఫా వెనక్కి వెళ్ళి దాచుకున్నాడు. మళ్ళీ ఫేస్ ప్యాక్ కడిగిన తర్వాత కూడా చాలా టైంకి నా దగ్గరికి వచ్చాడు, అంత భయం వాడికంటే. ఇంకొక 10 minutes వెయిట్ చేయాలండి మనం ఈ ఫేస్ ప్యాక్ ఆరడానికి. ఆరాలని చెప్పేసి ఫ్యాన్ కింద కూర్చోవద్దు, న్యాచురల్గానే అది డ్రై అవ్వాలి. నాకు డ్రై అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసుకుంటాను. నేను కొంచెం థిక్గా అప్లై చేశాను. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అన్నీ రెడ్యూస్ అయ్యి స్కిన్ చాలా స్మూత్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నేను ఫేస్ వాష్కి వెళ్తున్నా, మొత్తం డ్రై అయిపోయింది. ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెన్స్ని. యాక్చువల్లీ నేను సోప్ పెట్టుకోలేదు, జస్ట్ ఓన్లీ వాటర్తో వాష్ చేసుకున్నాను అంతే. మనం ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత సోప్తో అయితే వాష్ చేసుకోవద్దండి. ఒక 3-4 hours అలానే ఉంచిన తర్వాత సోప్తో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఇది మాత్రం 100% మీరు పాటించండి. మీరు టవల్తో రుద్దేయకూడదండి, జస్ట్ ట్యాప్ చేయాలంతే. నేను చాలామందిని చూసా టవల్తో ఇలా రబ్ చేస్తారు ఫేస్ని, సో అలా చేయకూడదు, జస్ట్ ట్యాప్ చేయాలన్నమాట. ఫేస్ని చాలా స్మూత్గా చూసుకోవాలి. మనం మన ఫేస్కి చాలా కేర్ తీసుకుంటేనే మనం మంచిగా కనిపిస్తాం. ఇదండి నా సింపుల్ 4 steps ఫేస్ ప్యాక్. యాక్చువల్లీ నేను సోప్ యూస్ చేయలేదు ఫేస్ వాష్ చేసుకోవడానికి, జస్ట్ వాటర్తోనే వాష్ చేశాను. అయినా నాకు చాలా రీఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ స్కిన్ కూడా మీరు చూడొచ్చు స్టార్టింగ్కి ఇప్పటికీ తేడా, చాలా గ్లోయిగా కనిపిస్తుంది. అందుకే నాకు ఈ ఫేస్ ప్యాక్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేయండి, రిజల్ట్ చూస్తారు. వీడియో చూసారా అండి? మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 4 simple steps మీరు చేస్తే మీ స్కిన్లో మీరు చేంజెస్ చూస్తారు. నా స్కిన్లో అయితే నేను చాలా చేంజెస్ చూసానండి. నేను ఎన్నో ఇయర్స్గా ఇది యూస్ చేస్తున్నా. అండ్ మా మమ్మీకి కూడా నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటా, వద్దంటారు కానీ నేనే వేస్తాను. ఈ ఫేస్ ప్యాక్ ఒకటి పెట్టుకుంటే చాలదండి, ప్రాపర్ హెల్తీ డైట్ తీసుకోవాలి. అవన్నీ నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ మీ ఫేస్కి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు అని చాలామంది అడుగుతారు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లైక్. సో అవన్నీ కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. అండ్ నేను రోజు మార్నింగ్ ఒక డ్రింక్ తాగుతున్నాను ఫేస్ గ్లోయింగ్ కోసం. అండ్ అవన్నీ నేను మీకు కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేసి రిజల్ట్ని కింద కమెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటా మీ రిజల్ట్ కోసం. సో ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఇది నేను 100% చెప్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్.